మామూలుగా ఇప్పుడు పట్టణాల్లో ఎంత తీసుకుంటున్నారు, మన టోల్గేట్ దగ్గర 200 250 వేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 1000 రూపాయలు అడిషనల్ అంటారు, టోల్గేట్కి 1000 అడిషనల్ అంటారు. అప్పుడు అది రైతుకు భారం అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇది రైతుకు భారం అయితే రైతు ఏం చేస్తాడు, జనం మీదనే కదా బాధాల్సింది. లేదా డీలరో బ్రోకరో తీసుకెళ్తాను అనుకోండి, వాళ్ళైనా జనం మీదనే కదా బాధేది. ఇవి కనపడకుండా జనం మీద పడే భారాలు. అది మొదట్లో సరదాగా ఉంటుంది, అంటే గుంటలు లేని రోడ్లను చూసినంతసేపు సరదాగా ఉంటుంది. తర్వాత భారాలు పెరిగినప్పుడు లాంగ్ స్టాండింగ్లో మైనస్ అవుతుంది. అందుకనినే చంద్రబాబు గారు వ్యూహాత్మక ఏం చేశారు, పవన్ని లాగారు ఇందులోకి. పవన్ కళ్యాణ్తో కూడా నేను మాట్లాడాను అని ఒక ఎత్తు. రెండవది, పవన్ కళ్యాణ్కి గుండెకాయ లాంటి ప్రాంతం ఏది, గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి. అక్కడే మీకే వేస్తున్నారట. ఇప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా కట్టి మీరు మాకే ప్రాబ్లం లేదని చెప్తే మా అందరికీ వేస్తారు. అదే మీరు కనుక అక్కడ కట్టలేదనుకోండి, వామ్మో ఇదేంటి భారం అన్నారనుకోండి, అప్పుడు మా మీద భారం పడకుండా ఉంటుంది అనమాట. కాబట్టి మీ ప్రాంతం అంతా మీరు డిసైడ్ చేసుకోవాలి. అది అదే గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా వేదిక అనమాట దీనికి. సరే, ఇంకొకటి కామన్ డౌట్ ఏంటి అంటే, ఇప్పటివరకు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పంచాయతీల నిధులు ఇక్కడ నుంచి దేని నిధులు దానికే వాడతాం అనేది. ప్రతి గ్రామం, ప్రతి ఆర్ఎన్బి రోడ్డు ఏదో పంచాయతీకి లింక్ అయి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఆ నిధులు సక్రమంగా దేనికి అది ఉపయోగించేసుకుంటే డెవలప్మెంట్